వందేళ్లు దాటిన కాంగ్రెస్ పార్టీకి 1000 ఏళ్ల చరిత్ర అందించిన నాయకురాలు ఇందిరాగాంధీ. భారతదేశానికి ఆమె గాంధీ. కానీ పేదింటి సంక్షేమానికి అమ్మ తను. అయినప్పటికీ కొందరికి శత్రువు. ఎంత పెద్ద శత్రువంటే స్టెన్ గన్తో తనివి తీరా కాల్చి చంపేంత. అవును, దేశాన్ని ఒంటి చేత్తో నడిపించిన నాయకురాలు ఇందిరాగాంధీ హత్య గావించబడడం ఒక దిగ్భ్రాంతి. ఆమె హత్యకు గురయ్యేంత అన్యాయం చేశారా ఈ దేశానికి? అసలు ఇందిరమ్మ హత్య ఎందుకు జరిగింది? తన పాలనతో ఈ దేశానికి ప్రత్యేకతను అందించిన ఇందిరాగాంధీ తన మరణంతో ఏం సందేశం అందించింది తెలుసుకుందాం. ఆ సంఘటన గురించి మరోసారి చర్చించుకుందాం. 1984 అక్టోబర్ 31 తారీఖు. అది దేశ ప్రధాని ఇందిరాగాంధీ నివాసం. సమయం 9:20. మెల్లగా వస్తున్న అడుగుల చప్పుడు ఆగిపోయి ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దం వినిపించింది. గట్టిగా అరిచిన ఆ శబ్దాలు. ఆ వెంటనే 5 నిమిషాల పాటు ఏకధాటిగా 30 రౌండ్లు స్టెన్ గన్ పేలిన శబ్దం. అటువైపు నుంచి మనిషి అరుపులు లేవు, తుపాకీ మోత తప్ప. అదే రోజు సాయంత్రం దూరదర్శన్ ద్వారా మన దేశ ప్రధాని ఇందిరాగాంధీని తన సెక్యూరిటీ గార్డులు అత్యంత దారుణంగా కాల్చి హత్య చేశారని దేశం మొత్తానికి ఒక చేదు వార్త అందింది. రోజంతా భారతదేశానికి 3వ ప్రధాని ఇందిరాగాంధీ న్యూఢిల్లీలోని సఫ్దార్ జంగ్ రోడ్డులోని తన నివాసంలో 9:20 హత్య గావించబడింది. ఆమెను అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్ సింగ్లే హత్య చేశారు. ఈ హత్య అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984న జరిపిన ఆపరేషన్ బ్లూ స్టార్కు ప్రతీకారంగా జరిగింది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిజానికి ఆ రోజు ఇందిరాగాంధీ ఐరిష్ టెలివిజన్ కొరకు డాక్యుమెంటరీ నిర్మాణం కోసం బ్రిటిష్ నటుడు పీటర్ ఉస్తినోవ్కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్లవలసి ఉంది. ఆమె తన ఇంటి గార్డెన్ ఏరియా నుంచి నడుచుకుంటూ గేట్ వద్దకు వచ్చేసరికి అక్కడ గార్డులుగా ఉన్న సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్లో హఠాత్తుగా ఆమెపై కాల్పులు జరిపారు. మొదటగా సబ్ ఇన్స్పెక్టర్ అయిన బియాంత్ సింగ్ ఆమె పొట్టలోకి 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. వెంటనే సత్వంత్ సింగ్ తన వద్ద ఉన్న స్టెన్ గన్తో ఆమె నేలకూలే వరకు 30 రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం ఇద్దరూ వారి ఆయుధాలను నేలపైకి విసిరేశారు. చేయాలనుకున్నది చేశామంటూ గట్టిగా అరిచారు. ఆ తరువాతి 6 నిమిషాలలో అక్కడే ఉన్న పోలీస్ సైనికులు తార్సిమ్ సింగ్, జంవాల్, రామ్ చరణ్లు వారిని పట్టుకుని బియాంత్ సింగ్ను ప్రత్యేక గదిలో కాల్చి చంపారు. సత్వంత్ సింగ్ను ఇందిరాగాంధీ మరో అంగరక్షకుడు అరెస్టు చేశాడు. తర్వాత 1989 జనవరి 6న సత్వంత్ సింగ్ను హత్యకు ప్రణాళిక రచించిన కేహార్ సింగ్ ఉరితీశారు. ఎందుకు ఒక దేశ ప్రధానమంత్రిని తన వ్యక్తిగత భద్రతా సిబ్బందే హత్య చేయాల్సిన అవసరమేముంది? ఈ ప్రశ్న ఎవరిని పెద్దగా ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే ఆపరేషన్ బ్లూ స్టార్ ఫలితం ఇలా ఉండడంలో పెద్దగా ఆశ్చర్యపోలేదు. అందుకే తన భద్రతా సిబ్బందే ఇందిరాగాంధీని హత్య చేయవచ్చునని ఇంటెలిజెన్స్ అధికారులు సూచించినా ఆమె వ్యక్తిగత కార్యదర్శి అయిన ఆర్కే ధావన్ అందుకు తగిన చర్యలు తీసుకోలేదని ఆయన్ని తీవ్రంగా నిందించారు. ఇంతకీ ఆపరేషన్ బ్లూ స్టార్ కథ ఏంటి? ఆ ఆపరేషన్ జరిగిన 4 నెలలకే ఇందిరాగాంధీ హత్య జరిగిందంటే దాని పర్యవసానం ఏమై ఉంటుంది? ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి 10 వరకు, అంటే వరుసగా 9 రోజులు జరిగిన భారత సైనిక చర్య. ఇది పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న హర్మందిర్ సాహిబ్ కాంప్లెక్స్, స్వర్ణ దేవాలయం నుంచి ఉగ్రవాద ఖలిస్తాన్ సంస్థకు అనుబంధ సంస్థగా పనిచేస్తున్న సిక్ దాంధాని తక్సల్ నాయకుడైన జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే, అతని అనుచరులను బయటకు రప్పించడానికి జరిగిన సైనిక చర్య. జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే దాదాపు 18 నెలలుగా హర్మందిర్ సాహెబ్ కాంప్లెక్స్ను అడ్డాగా చేసుకుని ఖలిస్తాన్ సిద్ధాంతాలతో పంజాబ్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవాడు. అది భారతదేశానికి ముప్పుగా పరిణమించే స్థాయికి ఎదిగింది. ఈ సందర్భంలో ఖలిస్తాన్ గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో భారతదేశానికి వ్యతిరేకంగా కొనసాగిన సిక్కుమత ఉద్యమం. సిక్కులకు ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. పంజాబీ భాషలో కల్సా అంటే పవిత్రమైన అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్ర భూమి. తమకు ప్రత్యేక దేశం కావాలంటూ సిక్కు మిలిటెంట్లుగా అవతరించిన దాందాని తక్సల్ ఇంకా ఇతర గ్రూపులకు భారతదేశంలో పనిచేసిన మాజీ సిక్కు సైన్యాధికారులు
పూర్తిస్థాయి సహకారం అందిస్తున్నారని, అందుకు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని గురుద్వారాలలో వీరి బలగాలకు శిక్షణ అందిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందింది. అంతేకాదు, అమెరికన్ గూఢచర్య సంస్థ CIA, పాకిస్తాన్కు చెందిన ISI కలిసి ఖలిస్తాన్ ఉద్యమానికి సహకారం అందిస్తున్నాయని కూడా తెలుసుకుంది. దాంతో దేశం విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసం, సిక్కు యువత తప్పుదోవ పట్టకుండా ఉండటం కోసం ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణిచివేయాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు ప్రధాని ఇందిరాగాంధీ. అందుకు జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలేను అరెస్టు చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం. అదే ఆపరేషన్ బ్లూ స్టార్. ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా దేశంలోని అన్ని సిక్కు ఆలయాల్లో దాక్కున్న ఖలిస్తాన్ మిలిటెంట్లను ప్రభుత్వం వేటాడింది, పట్టుకుంది. కానీ స్వర్ణ దేవాలయంలో ఉన్న జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలేను బయటకు రప్పించడం సాధ్యం కాలేదు. దాంతో పరస్పర కాల్పులు తప్పలేదు. హోరాహోరీ కాల్పులు, పోరాటం అనంతరం భారత సైన్యం ఆలయాన్ని అదుపులోకి తీసుకుంది. ఎట్టకేలకు జర్నైల్ సింగ్ భింద్రాన్ వాలే హతమయ్యాడు. కానీ విపరీతమైన ప్రాణనష్టం జరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం 83 మంది సైనికులు మరణించగా 249 మంది గాయపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం 1592 మంది మిలిటెంట్లు పట్టుబడ్డారు. మిలిటెంట్లు, సాధారణ పౌరులు కలిపి మొత్తం 554 మంది మరణించారు. కానీ 18 నుంచి 20 వేల మంది చనిపోయారనే ప్రచారమూ ఉంది. ప్రభుత్వ నివేదిక ప్రకారం మిలిటెంట్లు తమకు రక్షణగా ఆలయంలో చిక్కుకుపోయిన సాధారణ పౌరులను ఉపయోగించుకోవడం వల్లనే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని ప్రకటించింది. అయితే సిక్కులందరూ ఆపరేషన్ బ్లూ స్టార్ను తమ మతం మీద, గురుద్వారాల మీద జరిగిన దాడిగా భావించారు. ఆ ద్వేషం అలాగే ఉండిపోయింది. అందుకే అనూహ్యంగా ప్రాణాలకు తెగించి ప్రధానిని సైతం హత్య చేయగలిగారు. దేశాన్ని నడిపించిన చరిష్మా గల నాయకులలో ఇందిరాగాంధీ ఒకరు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్నప్పటికీ దేశానికి ఇందిరాగాంధీ చాలా సేవ చేశారు. దేశానికి ఆమె ఏకైక మహిళా ప్రధాని ఆమె. హరిత విప్లవం, ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ, షిమ్లా ఒప్పందం, బంగ్లాదేశ్ విముక్తి, అంతరిక్షంలోకి తొలిసారిగా భారతీయుడిని పంపడం, మెరుగైన విదేశీ విధానాలు, అధికోత్పత్తినిచ్చే విత్తనాలు, మెరుగైన సాగునీటి వసతులు కల్పించి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. 1974లో అణు పరీక్షలు జరిపి భారతదేశాన్ని ప్రపంచ అణుశక్తిగల దేశాల సరసన నిలిపిన విశేషాలు ఆమె నాయకత్వ లక్షణాలకు నిదర్శనాలు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తెగా ఆమె బాల్యం ఒంటరితనంతో విషాదభరితంగా సాగింది. చిన్న వయసులోనే ఆమె తల్లిని కోల్పోయారు. 1942లో ఫిరోజ్ గాంధీని పెళ్లాడారు. తన తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. నెహ్రూ అనంతరం పార్టీలో ఎదిగి లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అయ్యారు. పార్టీ మద్దతుతో 1996లో ఆమె దేశ ప్రధాని అయ్యారు. మీకో విషయం తెలుసా? మొదటి హంతకుడు బియాంత్ సింగ్ ఇందిరాగాంధీ భద్రతా సిబ్బందిలో ఆమెకు అభిమానమైనవాడు. ఆయన ఆమెకు 10 సంవత్సరాలుగా సుపరిచితుడు. రెండవ హంతకుడు సత్వంత్ సింగ్ హత్య జరిగే నాటికి 22 వయస్సువాడు. హత్య జరిగిన నాటికి కేవలం 5 నెలల ముందుగా అంగరక్షకునిగా విధుల్లో చేరాడు. ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రతీకారంగా జరిగిన అల్లర్లలో, సిక్కులపై 4 రోజుల పాటు జరిగిన దాడులలో సుమారు 8,000 మంది సిక్కులు మరణించారు. ఆపరేషన్ బ్లూ స్టార్కు ముందు ఇందిరాగాంధీ ఎవరి మాట వినకపోవడం, ముఖ్యంగా సిక్కుల మనోభావాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆపరేషన్ బ్లూ స్టార్ తత్వతః కూడా సిక్కుల పట్ల సానుభూతి చూపకపోవడం, అంతేకాదు తనకు రాబోయే ప్రమాదాన్ని పసిగట్టకపోవడం వల్లే కేవలం 4 నెలల్లోనే ప్రతీకార హత్యకు గురైందని పలువురు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇందిరాగాంధీ హత్యానంతరం నవంబర్ 3న మహాత్మాగాంధీ సమాధి అయిన రాజ్ ఘాట్ సమీపంలో శక్తిస్థల్ వద్ద దహనం చేశారు. భౌతిక కాయానికి ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ దహన సంస్కారాలు చేశారు.